నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వీడియోలో మతపరమైన వ్యాఖ్యలు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్. జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీ. దేశవ్యాప్తంగా షర్మిష్ఠా పనోలి వ్యవహారంపై చర్చ. షర్మిష్ఠా పనోలికి రాజకీయ నేతల మద్దతు. షర్మిష్ఠా పనోలి ప్రస్తుతం యావత్ దేశమంతా ఆమె వైపే చూస్తోంది. మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఆమె పేరు మారిమ్రోగిపోతోంది. అసలు ఎవరి షర్మిష్ఠా పనోలి? ఆమె అరెస్టుకు కారణం ఏంటి? ఎందుకు పలువురు రాజకీయ నేతలు షర్మిష్ఠా అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. షర్మిష్ఠా పనోలి 22 ఏళ్ల లా విద్యార్థిని, అలాగే ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. పూణేలో చదువుకుంటోంది. అయితే మే 31న హర్యానాలోని గురుగ్రామ్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వీడియో పోస్టు చేసిన నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పోస్టు చేసిన వీడియోలో మతపరమైన వ్యాఖ్యలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. మెయిన్ గా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యంపై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ నటులు మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ మతపరమైన వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్ట్ చేసినందుకు పూణే లా యూనివర్సిటీ విద్యార్థిని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన షర్మిష్ఠా పనోలిని కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయిన తరువాత గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే షర్మిష్ఠా పనోలి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించబడటంతో ఆమె జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది. షర్మిష్ఠా పనోలి పోస్టు చేసిన ఈ వీడియోలో బాలీవుడ్ నటులను విమర్శించడంతో పాటు ఇస్లాం, మహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దాంతో పాటు బెదిరింపులు కూడా ఎక్కువగా రావడంతో ఆమె ఆ వీడియోను డిలీట్ చేసి బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయితే అప్పటికే ఆమెపై కోల్కతాలో ఫిర్యాదులు రావడంతో షర్మిష్ఠా పనోలితో పాటు ఆమె కుటుంబానికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ కుటుంబం సహా ఆమె పరారీలో ఉండటంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్లో అరెస్టు చేశారు. మరోవైపు షర్మిష్ఠా పనోలిది చట్టవిరుద్ధ అరెస్టు అంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై కోల్కతా పోలీసులు స్పందించారు. అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించే ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని అన్నారు. కానీ ఆమె పరారు కావడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిందని తెలిపారు. మరోవైపు షర్మిష్ఠా పనోలికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్తో పాటు పలువురు రాజకీయ నేతల మద్దతు తెలిపారని తెలుస్తోంది. షర్మిష్ఠా కొన్ని అభ్యంతరకర పదాలు వినియోగించినప్పటికీ ప్రస్తుత యువత ఎక్కువగా అటువంటి మాటలను ఉపయోగిస్తారని కంగనా రనౌత్ అన్నారు. అదికాక ఆమె క్షమాపణలు కూడా చెప్పిన నేపథ్యంలో బెదిరించడం, వేధించడం సరికాదని అన్నారు. అలాగే ఆమెను వెంటనే విడుదల చేయాలని అన్నారు కంగనా. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. షర్మిష్ఠా తప్పు తెలుసుకుని సారీ చెప్పినా పశ్చిమ బెంగాల్ పోలీసులు దూకుడుగా చర్యలు తీసుకున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు మీరేం చేశారని ప్రశ్నించారు. మన విశ్వాసాన్ని గాంధ ధర్మం అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉందన్నా ఆయన వారి క్షమాపణ ఎక్కడా అని నిలదీశారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాలి. లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది రెండు వైపులా విధి అయి ఉండాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు యావత్ దేశమంతా చూస్తోందని అన్నారు పవన్ కళ్యాణ్. అందరికీ న్యాయంగా వ్యవహరించండి అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో షర్మిష్ఠకు మద్దతు తెలిపారు పవన్. అదే విధంగా షర్మిష్ఠా పనోలికి డచ్ ఎంపీ, రైట్ వింగ్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ పార్టీ నేత గీట్ వైల్డర్స్ ఎక్స్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్, మహమ్మదులపై ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది వాక్ స్వాతంత్రాన్ని హరించడమేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తుండగా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, డిజిటల్ కంటెంట్ పై చట్టపరమైన చర్యలు వంటి అంశాలు కొత్త చర్చకు దారితీశాయి.